తల్లిదండ్రులకు నమస్కారములతో మేము అయ్యప్ప నగర్ మసీద్ లైన్లో ఉన్న విజయ గణపతి క్యాషల్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ కూడా 4వ అంతస్తులో లిఫ్ట్ పడలేదు. 402 ఫ్లాట్ను తీసుకున్నాం. హ్యాండ్ తీసుకొని చక్కగా ఇంటీరియర్స్ అన్ని మా అబ్బాయి కోడలు చక్కగా చేస్తున్నారు. అయితే చేసి అన్ని కంప్లీట్ చేసిన తర్వాత గృహప్రవేశానికి ముహూర్తం పెట్టారు. ఆ నూతన గృహప్రవేశానికి ముహూర్తం పెట్టి చక్కగా ఇంటీరియర్స్ అన్నీ ఇంకా ఉన్నాయి. కొద్దిగా చేస్తూ ఉన్న కార్యక్రమంలో నూతన గృహప్రవేశానికి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం ఏంటంటే అక్టోబర్ 11, 2025 శనివారం తెల్లవారుజామున, అంటే శనివారం తెల్లవారుజామున 3:43 పాలు పొంగించి సుప్రసిద్ధ పాలు పొంగించి గృహప్రవేశం చేయమని పంతులు గారు చెప్పారు. దానికి అందరూ చక్కగా తెల్లవారి 3 గంటలకు వచ్చి అందరూ చక్కగా పాలు పొంగించడానికి అందరూ అటెండ్ అయ్యారు. చక్కగా చేసుకున్నాం ఆ కార్యక్రమం. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ గృహప్రవేశానికి ఇంటీరియర్స్ డెకరేషన్ చేయటానికి, అంటే మన ఇంటీరియర్స్ డెకరేషన్ అయిన తర్వాత చేయటానికి డెకరేషన్ చేయడానికి మన బంధం సభ్యులు అందరూ ముందుగా కార్తీకును వరలక్ష్మి ఎలాగ ప్లాన్ చేస్తారు దానికి అందరికీ వాళ్ళకి సహకరించిన చిన్ని అమ్మకు, శశిబాబుకు, మోహిత్ బాబు, దీపు బాబు, మంజమ్మ, గీతమ్మ అండ్ సౌజన్యమ్మ, నిమ్మి అమ్మ, లత అమ్మ, రవిరమణ మరియు ఈశ్వరరావు వీళ్ళందరూ కూడా చక్కగా సహకరించారు. చాలా చక్కగా డిజైన్ వచ్చింది, ఇంటి తలుపు డిజైన్ చక్కగానే. వాళ్ళైతే శుక్రవారం వచ్చారు. అంటే అక్టోబర్ 10, 2025 అక్టోబర్ 10 శుక్రవారం ఉదయం నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నారు. అది తక్కువ పని కానీ అంతా క్లీనింగ్ అంతా. మరి మా చిన్ని చాలా కష్టపడ్డది. చిన్ని అయితేనేమి, వర అయితేనేమి, ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. అది కష్టపడి శనివారం కల్లా గృహాన్ని నీట్గా ఉంచారు. శనివారం తెల్లవారి కల్లా గృహాన్ని నీట్గా ఉంచారు. అందరూ కూడా చక్కగా సింగిల్ బెడ్రూమ్ ముహూర్తం ప్రకారం 3:43 వచ్చి చూస్తే అంత అందంగా ఉంటుంది అనమాట. మా అక్కయ్య బావగారు చేశారు. అలాగే మిగతా కార్యక్రమాలు జరిగాయి. మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది పార్ట్ నెంబర్ 1. బెడ్రూమ్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో. లైటింగ్తో ఎంత బాగుందంటే అంత అందంగా ఉంది. చూడాలి, డైరెక్ట్గా చూస్తే చాలా అందంగా ఉంది. రేపు ఉదయం అంటే శనివారం తెల్లవారి, శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం 3:43 గృహప్రవేశం. అదిగో కంచరపాలెం కొండ, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కొండ. ఇది మా మెయిన్ బెడ్రూమ్. చూడండి సీలింగ్ ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ప్లాన్. ఇంటీరియర్స్ తాలూకా ప్లాన్ బ్యూటిఫుల్. ఎలక్ట్రిఫికేషన్ చాలా నీట్గా ఉంది. ఎలాగ వస్తే కిచెన్ రూమ్, ఓపెన్ కిచెన్ చక్కగా పూలతో అలంకరిస్తున్నారు మా వాళ్ళందరూ. చాలా చక్కగానే చూడండి. ఆ సీలింగ్ చూడండి. సీలింగ్ శాండిలర్ సీలింగ్. ఇంటి సీలింగ్ చాలా బాగా వచ్చిందని చాలామంది చెప్పారు. చూసి శాండిలర్ చూసారా, సీలింగ్ చూసారు ఎంత అందంగా ఉందో. చక్కని డిజైన్తో ప్లాన్ చేశారు సీలింగ్ అంతాని. కార్తీకును వరలక్ష్మి అమ్మని చూసారు ఎంత బాగుందో. చక్కగానే డిజైన్ ఇంచుమించుగా ఎక్కడ చూసి ఉండరు. సార్ చూడండి, వీళ్ళందరూ పాపం కష్టపడ్డారు. ఉదయం నుంచి కష్టపడ్డారు. శుక్రవారం అక్టోబర్ 10, 2025 శుక్రవారం అంతా కష్టపడ్డారు. నాన్నగారు ఆడుకుంటున్నారు. ఎందుకంటే అక్టోబర్ 11 శనివారం తెల్లవారి 3:43 గృహ ప్రవేశ ముహూర్తం.
టీవీ స్టాండ్, టీవీ టేబుల్, ఐ థింక్ టీవీ బార్. ఇదంతా వుడ్తో చేయించారు. ఏమంతానే ఫుల్ వుడ్ వర్క్, ఇంటీరియర్స్ వుడ్ వర్క్. సరే, చక్కగా అంతా చూపెడుతున్నాను. చక్కగా చూడండి, చల్ల కాదు, ఓపెన్ చూసి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. సరే, ఎంత గ్లాస్ షోకేస్. ఇన్సైడ్ చిన్న లైటింగ్ అరేంజ్మెంట్ చేశాను, చిన్న స్ట్రిప్ లైటింగ్. ఇది దేవుడి రూమ్, కైలాసపురం కొండ, కైలాసపురం బర్మా కాలనీ, కైలాసపురం బర్మా కాలనీ. మా ఇంట్లో పడి ఈ కొండ చుట్టూ అలాగైతే కైలాసపురం. ఐటీఐ నుంచి అదే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కొండ కనబడుతుంది, కైలాసపురం కొండ కూడా కనిపిస్తుంది చక్కగా. చూసారా, ఇవి సీలింగ్ చూసారు ఎంత బాగుందో. సీలింగ్ లైటింగ్ డిజైన్ ఎంత బాగుంది చూసారా. చూడండి ఒక్కసారి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళతో అలంకరించి శాండ్లర్ దేవుడి రూమ్లో అండి, దేవుడి రూమ్లో శాండ్లర్, దేవుడి రూమ్ ఇది డిజైన్ చేశారు చక్కగానే. సరే, అంత అది ఏటుకొప్పాక బొమ్మలు, అక్టోబర్ 11, 2000 వరలక్ష్మి డిజైన్ చేసింది, ఇలాగా చక్కగా చేసింది. ఏటుకొప్పాక బొమ్మలు 3 ఏటుకొప్పాక నేను తెచ్చారు ఈ బొమ్మలు. ప్రవేశం ముహూర్తం ఇలాగా చక్కగా ఈరోజు ప్రతి అక్టోబర్ 10 అవసరం ఉన్న దాన్ని బట్టి ఈరోజు ఈ బొమ్మల్ని అలంకరణ అవుతుంది. అరేంజ్ చేశారు. వరలక్ష్మి అరేంజ్ చేసింది. పూలదండలు అదిగో మా బంధం తప్పు. ఇది ఏటుకొప్పక బొమ్మలు చక్కగా సరే. చుట్టూ పూల మధ్యన దంపతులు, చుట్టూ బొమ్మలు, పూల మధ్యన దంపతులు. అదే బాగుంటుంది సరే. అది ఇదొక డిజైన్, ఆ డిజైన్ ఇది ఇందాక చూస్తుందే కానీ మళ్ళీ ఇలాగా చూపెడుతున్నాను. శాండ్లర్ అదిగో ఏటుకొప్పాక బొమ్మలు. ఇది వెంకటేశ్వర బోర్డు ఉన్నటువంటి తర్వాత వీడియోలో చూపెడతాను. దండలు సరే. పసుపు కుంకాలతో వెనక అమ్మేస్తున్నారు. పసుపు కుంకాలు పట్టుకొని వస్తుంది. అది చక్కగా వరలక్ష్మి పువ్వులు అలంకరించి పువ్వుల్లో పెట్టింది. ఏటుకొప్పాక బొమ్మల్ని వాళ్ళు ఇక్కడ వీళ్ళు చూడండి రోకలతో దంచుతున్నారు. రోకలతో దంచుతుంది. ఒక వెంట చక్కగా అందమైన ఏటుకొప్పాక బొమ్మలు, అందమైన ఏటుకొప్పాక బొమ్మ. అదిగో బాగుంది కదా చూడు, బాగుంది కదా చూసారా. పసుపు కుంకాలతో కళ్ళం పెట్టుకొస్తుంది. బాగుంది కదా డిజైన్ చూడండి. కిచెన్ రూమ్ డిజైన్, ఓపెన్ కిచెన్ రూమ్, ఓపెన్ హాల్ మొత్తం అంతా. అక్కడి నుంచి ఎండ వరకు ఫుల్ హాల్. వెంకటేశ్వర అది వెంకటేశ్వర బొమ్మ. అది మా వరలక్ష్మి అలా అలంకరించింది. నేను ఎంత బాగుందో. అది టీవీ పెట్టుకునే ప్లేస్, టీవీ అక్కడ ఫిక్స్ చేస్తాం. ఆ బాగా బొమ్మలు కదా ఇవన్నీ కూడా బొమ్మలు అరేంజ్ చేస్తారు. ఏటుకొప్పాక బొమ్మలు అరేంజ్ చేస్తారు చక్కగాని. బాగుంది సూపర్. శాండ్లర్ ఇది మా పూజ గది, కొత్తిల్లు పూజ గది మరి. సరే,
అయిపోయింది. పాదకు 11 అవుతుంది. పాదకు 11 అవుతుంది. ఇక్కడ రేపు దేవుడిని కూర్చోబెడతారు. ఇది ఇక్కడ ఏరియాలో ఈ ఆల్రెడీ అన్నీ సిట్టింగ్ అయిపోయింది. క్లీన్ చేస్తాం నీట్గానే. వాష్ చేస్తాను వాటర్ పెట్టి. కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది. కృష్ణాంతం నీట్గా తెల్లవారి 3:43 నిమిషాలకి ముహూర్తం ఉంది. గృహప్రవేశ ముహూర్తం. పాలు పొంగించడం కంప్లీట్ అయిపోతుంది. ఈ నూతన గృహ ప్రవేశానికి సహకరించిన మన బంధం సభ్యులందరికీ పేరు పేరిన మన ధన్యవాదములు. అందరికీ ధన్యవాదములు. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.